అదే కాకుండా ఈరోజు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అని చెప్పుకొని సిగ్గు లజ్జ లేకుండా ఈ టీటీడీ క్షేత్రంలో మీరు ఉంటుండగా లడ్డూ కల్తీ చేసి తిరుమలలో అనేక అపచారాలు చేసి చివరికి మద్యం బాటిల్ కూడా కొండపైన పెట్టి మీరే పెట్టించి కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి హిందువులకి అయోమయం చేయడానికి అనేక దీనాతి దీనమైన నీచమైన కుట్రలు చేశారు. ఇవన్నీ బహిర్గతం అయిపోతున్నాయి. చాలదాని గుండెలు మండిపోయి రోజుకొక అపనిందలు, రోజుకొక నేరారోపణలు, రోజుకొక స్వామివారి మీద అపచారాల్ని ప్రచారం చేసి టీటీడీ మాజీ చైర్మన్ అని వాడుకుంటూ చాలా అపచారం చేస్తున్నారు. ఇది భక్త కంఠంతో హిందూ సమాజం ఖండిస్తున్నది. మీకు ఏ హక్కు ఉన్నది టీటీడీ మాజీ చైర్మన్ అని చెప్పుకోవడానికి? కాబట్టి వెంటనే ఆ చైర్మన్ మాజీ చైర్మన్ అనేటువంటి మాటని విరమించుకొని వారు చేసినటువంటి తప్పులకి హిందూ సమాజానికి రేపు తెల్లవారిలోగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా రానున్నటువంటి కార్యాచరణ భయంకరంగా ఉంటుందని కరుణాకర్ రెడ్డి కుమారులకు హెచ్చరిస్తున్నామండి. నమో వెంకటేశాయ. అయ్యా, మీ అందరికీ తెలిసిన విషయమే, ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఆ కాలకేయుల ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో చేయని అపచారాలు అరాచకాలు లేవు. దాని కొనసాగింపుగా ప్రజలు వాళ్ళని పారదోలి టీమ్ 11 అని 11 మందికి పరిమితం చేశారు. అయినా కూడా ఆ పాత వాసనలు పోనీయకుండా కొంతమంది ఈ వైసీపీ లీడర్లు కాలకేయుల్లాగా ప్రవర్తిస్తూ ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం మన తిరుపతిలో కూడా ఈ గంజాయి డ్రగ్స్ వ్యాపారం చేస్తూ వాళ్ళ ధన దాహానికి యువతని భక్తులని బలి చేస్తున్నారు. వాళ్ళ ధనదాహానికి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మసకబారుస్తూ దానివల్ల వెంకటేశ్వర స్వామికి భక్తులకి మనోవేదన కలిగిస్తూ హిందూ బంధువులకి సనాతన ధర్మానికి తీరని నష్టం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో తిరుపతి ప్రజలందరూ కూడా మేల్కొని ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారిని వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డి గారిని తిరుపతి నుంచి బహిష్కరించాలని, ఇలాంటి వారి మీద పీడీ యాక్ట్లు డ్రగ్ యాక్ట్లు కాదండి దేశద్రోహ నేరాలు పెట్టాలి. ఎందుకంటే యువతను నిర్వీర్యం చేస్తూ సనాతన ధర్మాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో అలాంటి వాళ్ళ మీద తప్పకుండా దేశద్రోహం కేసు పెట్టాలి. ఇలాంటి కేసులు పెట్టి ఓన్లీ పీడీ యాక్తులతో కుదరదు. దానికి తెలుగు ప్రజలు అలాగే తిరుపతి ప్రజలు కూడా ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారిని వాళ్ళ కుమారుణ్ణి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అందరిని కూడా ఈ తెలుగు పార్టీ నుంచి ఇక్కడి నుంచి తెలుగు దేశం మొత్తం కంప్లీట్ ఆంధ్ర రాష్ట్రం నుంచి వాళ్ళని పారదోలి లండన్ పంపిస్తే కనుక మనం సుఖంగా ఉండము. నమో వెంకటేశాయ.